బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మాలియా పార్ట్ 2 చూపిస్తాను. 1 మంత్ బ్యాక్ మాలియా తెలుగు వాళ్ళ అడ్డా మాలియా అని పార్ట్ 1 పెట్టాను. సో ఈ వీడియోలో మిగతాది గోల్డ్ షూకు, అక్కడ వచ్చేసి బీచ్, టిక్ టాక్ పార్క్ అని కూడా పేరు పెట్టారు దానికి. సో ఈ పార్ట్లో వచ్చేసి అది మీరు చూడవచ్చు. జస్ట్ ఎంజాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఇది మాలియా వెళ్ళే రూటు. పార్ట్ 2 తీసుకున్నాం కాబట్టి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, సిటీ అనమాట, ఎంత కోవిడ్ సిటీ. చూడొచ్చు ఇది సిటీ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు కోవిడ్ సిటీ వ్యూ అని పెట్టాను బస్సులోంచి. ఈ మొత్తం ఈ టవర్స్ అన్ని బిల్డింగ్స్ అన్ని దాంట్లో ఉంటాయి ఆల్రెడీ ఆ వీడియోలో. చూడొచ్చు ఇదే మాలియా క్యాపిటల్ అనమాట. సో మనము ఇంతకుముందు వీడియోలో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అటు సైడ్ మనం షూట్ చేసాం. రేగి చెట్టు అవి ఇవని అవి ల్యాండ్ మార్క్. ఇప్పుడు మనం ఈ సైడు వీడియో దిగిపోతున్నాం. ఆ బ్రిడ్జ్కి ఈ సైడు బస్ స్టాప్ పెద్దది అనమాట. జనాలు ఈరోజు శనివారం కాబట్టి పలసంగా ఉన్నారన్నమాట, పెద్దగా లేరు. సో అక్కడ కనిపించే పెద్ద బిల్డింగ్లోనే గోల్డ్ షాప్ ఎక్కువ, అక్కడే గోల్డ్ షాపులు ఉంటాయి. మన తెలుగు వాళ్ళంతా ఇక్కడికే వస్తారు. అది మసీదు చూడొచ్చు. ఇదంతా పెద్ద బస్ స్టాప్ అనమాట. కువైట్ రాజధాని మామూలుగా కువైట్లోనే పెద్ద బస్ స్టాప్ అనమాట ఇది, కువైట్ అంతటికి. ఇక్కడ నుంచి అన్ని ఏరియాలకి లింకప్ ఉంటాయి అనమాట బస్సులు, కువైట్ అంతా ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే మనం గోల్డ్ షూకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ గోల్డ్ షూకి చూపిస్తాను. చూడండి ఈ బ్రిడ్జ్ అటు సైడు ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉంటాయి, టికెట్ ఆఫీసెస్ అవి. మనం ఆల్రెడీ షూట్ చేశాను. సో ఇప్పుడు ఇటు సైడ్ అనమాట ఇది మసీదు, ప్రేయర్ చేసుకోవడానికి. ఇదే మెయిన్, ఇక్కడే ఎక్కువ మన గోల్డ్ షాపులు. చూడొచ్చు ఈ టవర్ ఎంత ఉందో, చూసినంత ఉంది. శనివారమైన కానీ జనాలు బాగానే ఉన్నారు, ఎందుకంటే ఈరోజు పబ్లిక్ హాలిడే, కొంతమందికి హాలిడేస్ ఉంటాయి. జోయ్ లుకాస్ మన ఇండియన్ బ్రాండ్. బిల్డింగ్ ఎంత ఇదే ఎంట్రన్స్ గోల్డ్ షూట్లకి. ఇది వచ్చేసి జోయ్ లుకాస్. చూడొచ్చు ఇది జోయ్ లుకాస్ అనమాట. ఖాళీగా ఉన్నారు, నో కస్టమర్స్. బ్యాంగిల్స్ చూడవచ్చు. అన్ని మన షాప్స్ అన్నీ, షారీస్ మొత్తం ఇక్కడే షాపింగ్ చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా అన్ని వాచ్ అంగట్లు. మొత్తం కడప ఓవే స్ట్రీట్ లాగా ఉంటుంది. ఇది ఒక షూస్ షాప్, బ్రాండెడ్. చూడండి ఎక్కువ బ్రాండెడ్ షూస్ 61 ఉండేటి, ఇప్పుడు 45 అన్నమాట డిస్కౌంట్. ఇది డిస్కౌంట్ 42 ఉండేది, ఇప్పుడు 34 అంట. 34 అంటే దాదాపు 5,000 అవుతుంది. ఇది ఎక్స్చేంజ్. ఇది మొత్తం ఈ షూక్లోనే, గోల్డ్ షూక్లోనే ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు ఒక షాప్లోకి వెళ్ళి అడుగుదాం ఎంత ఉందో రేట్ గోల్డ్. సో 5 స్టార్లోకి వెళ్ళి అడుగుదాం ఎంత ఉందో. తెలుసు ఇక్కడ నాకు ఇది. చూడొచ్చు ఎన్ని గోల్డ్ షాప్లు, మొత్తం లైన్ ఆరువా. ఇక్కడ అడుగుదాం మీరు ఎంత ఉందో గోల్డ్ రేట్.
గోల్డ్ షాప్ ఎక్కడంటే ఈరోజు ఎంత ఉంది ప్రైస్ చూద్దాం. ఇది వచ్చేసి ఈరోజు గోల్డ్ ప్రైస్ అన్నమాట. చూడొచ్చు 24 క్యారెట్, 22 క్యారెట్. అసలు కనపడకూడదు, లైటింగ్ మరీ ఘోరంగా ఉండదు. రెడ్ కలర్ చూడొచ్చు ఎన్ని గోల్డ్ షాప్స్. శనివారం కాబట్టి చాలా తక్కువ ఉన్నారు జనాలు. మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడ వచ్చి కొనేది ఎక్కువ మోస్ట్లీ. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్, చికెన్ కింగ్ రెస్టారెంట్. సరే, యాక్చువల్లీ ఈ బిల్డింగ్ పేరు ఏదో ఉంది. ఇక్కడ ఎక్కువ గోల్డ్ షాప్ ఉంటాయి కాబట్టి ఈ బిల్డింగ్లో ఉంటే గోల్డ్ షాప్ అంటారు. ఏదో బిల్డింగ్ పేరు ఉంది బట్ మర్చిపోయారు అనమాట. సో ఎక్కువ గోల్డ్ షాప్ ఉన్న వల్ల గోల్డ్ షూ కొంటారు అనమాట. అంతే. చూడవచ్చు, ఇది గోల్డ్ షూప్ అనమాట. ఇంకా బయటకు వెళ్తే అవుట్ సైడ్ ఒక సముద్రము అవి చూడవచ్చు. చాయ్ తాగుతాం. గోల్డ్ రేట్ పెరిగింది కదా ఈ మధ్య, పెరిగినట్టుంది కదా. 31 చూడండి. టీ బాగుంటుంది అన్నమాట. టీ తాగుతున్నాం ప్రస్తుతానికి. టీ తీసుకొని ఇప్పుడు మనకి ఇదే షాప్లో ఈ లిఫ్ట్ గుండా పైకి పోతే అక్కడ పైన వచ్చే సూపర్ మార్కెట్ ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను ఈ గోల్డ్ షాప్లోనే. ఇలా పైకి వెళ్తే చూడొచ్చు. పైన వచ్చేసి మళ్ళీ ఇక్కడ గోల్డ్ షాప్లో ఉండవు, పైన ఓన్లీ మార్కెట్స్. గ్రాండ్ హైపర్, ఎక్కడికి వెళ్ళినా గ్రాండ్ హైపర్ మాత్రం ఉందమ్మ. ఇవన్నీ షోపులు, మొత్తం బట్టల షాపులు, యాక్సెసరీస్, ఫోన్కి సంబంధించినవన్నీ. ఇది వచ్చేసి గోల్డ్ షూక్ పైన, కింద గోల్డ్ షూకులు ఉంటాయి, షాపింగ్ మాల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ రెస్టారెంట్లు, షాపింగ్ మాల్ చూడొచ్చు. చూడొచ్చు రెస్టారెంట్. మన తెలుగు వాళ్ళది కూడా ఉంది, ఆంధ్ర స్పెషల్ అని. ఇది ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్. మొత్తం ఖాళీగా ఉంది, సాటర్డే కదా, చాలామంది నాన్ వెజ్ కూడా తింటారు. ఓకే, మనం కిందకి వెళ్ళిపోదాం. ఇంకా వచ్చేసి బీచ్ దగ్గరికి వెళ్దాం. టిక్ టాక్ అనే పార్క్ ఒక పేరు పెట్టారు, ఆ పార్క్కి వెళ్ళాలి. చూడండి, ఏకంగా కబయాన్ మార్కెట్ అని పెట్టారు. కబయాన్ అంటే ఫిలిపీన్ కమ్యూనిటీకి సంబంధించిన అనమాట. ఫిలిప్పైన్స్కి సంబంధించిన వస్తువులు ఎక్కువ దొరుకుతాయి ఈ మార్కెట్లో. ఇవన్నీ యాక్సెసరీస్. కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఈ గోల్డ్ షాప్ బయటకు వెళ్తే బయట వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్స్ పెద్ద షాపులు ఉంటాయి అన్నమాట. కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, అవి చూడండి. మొత్తం ఎన్ని గోల్డ్ షాపులే. ఇది ఎగ్జిట్. ఓకే, బయటకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు బయట చూడండి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియన్ బ్రాండ్ అనమాట. ఇది ఒక జ్యువెలరీ షాప్. మనం ఇప్పుడు ఇలా అక్కడి నుంచి వచ్చేసాం బయటికి. ఇది వచ్చేసి మలబార్ గోల్డ్. నేను లోపలికి వెళ్ళదలుచుకోలేదు, జస్ట్ నాటాలోడు అనమాట వీడియో. జస్ట్ బయట నుంచి చూడొచ్చు మలబార్ గోల్డ్. దానికి ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలర్స్. సో ఇప్పుడు మనం ఈ రోడ్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి. దానికి కోయిట్ బీచ్ చూడడానికి, సముద్రం అండ్ చర్చెస్ కూడా అటు సైడే ఉంటాయి. వెళ్దాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, టవర్ దాటుకొని. గోల్డ్ షూక్ అనమాట ఇది, చూసారు కదా. ఇప్పుడు మనం దాంట్లోంచి ఇప్పుడు వచ్చాను నేను బయటికి. కబయాన్ అని రాశారు కదా, దీంట్లోనే మొత్తం గోల్డ్ షోక్. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇక్కడికి షాపింగ్ వచ్చేది గోల్డ్కి. ఇది వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ ఆ రోడ్. అలా ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ వచ్చేసి చూడండి అవుట్ సైడ్ చేసాము. సారీ, మసీద్ కాతుల్ సైడ్ ఒక వీడియో ఆల్రెడీ 2 months కింద.
ఇదంతా బాగా గ్యాప్, ఇది కార్లు పార్కింగ్ పెట్టుకోవడానికి. సో ఇది మొత్తం ఖాళీ స్పేస్, మట్టితో ఉండే అనమాట. ఇక్కడంతా ఎక్కువ కార్లు పార్కింగ్ పెట్టుకుంటారు. సో ఇలా మనం ఇప్పుడు సముద్రం ఒడ్డుకి వెళ్ళాలన్నమాట, బీచ్కి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే చూడొచ్చు. సో బ్రిడ్జ్ క్రాస్ చేయాలన్నమాట మనం. చూడండి, మనం బ్రిడ్జ్ పైకి వచ్చాము. ఇప్పుడు బ్రిడ్జ్ పైనుంచి వ్యూ అనమాట. చూడండి, మొత్తం బిల్డింగ్స్, కువైట్ సిటీ క్యాపిటల్ ఇది. సో ఎక్కువ టవర్స్ ఉంటాయి. ఎండ బాగా ఎక్కువ ఉంది, నాకే కనపడలేదు, నేనే రికార్డింగ్ చేస్తున్నాను. చూడొచ్చు మనం సముద్రం క్లియర్గా బ్రిడ్జ్ పైనుంచి. సముద్రం ఎత్తునట్టుంది, భూమి తగ్గినట్టుంది. ఇక్కడ వచ్చేసి సముద్రం లెవెల్గా ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ సునామీలు ఇలాంటివి వచ్చే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే సముద్రం పాయలాగా లోపలికి చుచ్చుకొచ్చింది. మామూలుగా మొత్తం ఒడ్డు లేదనమాట. సో అందుకని ఇక్కడికి ఈ దేశానికి సునామీలు వచ్చే ఛాన్స్ తక్కువ, పెద్ద పెద్ద అలలు వచ్చే ఛాన్స్ కూడా తక్కువ. ఖాళీ స్పేసు ఆ బీచ్కు వెళ్ళే పార్క్ ముందర. ఇక్కడంతా పార్కింగ్, శుక్రవారం అయితే పార్కింగ్ ఎక్కువ పెట్టుకొని కార్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు జూమ్ చేసిన చూడండి, ఇక్కడ కనిపించేది అక్కడే చర్చెస్ ఉంటాయి. అక్కడ ఒక చర్చ్ కాదు, సుమారుగా 6-7 చర్చిలు ఉన్నాయి. ఒక్కొక్కటి వీళ్ళు కమ్యూనిటీ పరంగా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కో చర్చు, తెలుగు వాళ్ళకు చర్చు, మలయాళం వాళ్ళ చర్చు, ఆ విధంగా అనమాట. ఇది చూడొచ్చు, రోడ్డు మొత్తము డేట్స్తో మధ్యలో డేట్స్ ట్రీ అంటే ఖర్జూరపు చెట్లతో. ఈ రోడ్ని ఇక్కడ వచ్చేసి గల్ఫ్ రోడ్ అంటారు. ఈ రోడ్డు ప్రత్యేకత ఏంటంటే మొత్తం సముద్రం ఒడ్డున ఉంటుందన్నమాట. ఈ రోడ్డు మీద మనం వెళ్తే మొత్తం కువైట్ సముద్రం ఒడ్డు అంతా చూడొచ్చు అనమాట, సముద్రం గట్టు భాగం అంతా. సో దీన్ని అందుకే గల్ఫ్ రోడ్ అంటారు. చూడొచ్చు, జనాలు తక్కువ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేను కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను. జనాలు ఉన్నప్పుడు అవి కూడా దీన్ని యాడ్ చేస్తాను. చూడొచ్చు మీరు, చూడండి, ఎవరైనా లేరు. చూడొచ్చు సముద్రము. ఈరోజు కొద్దిగా అలలు ఎక్కువగానే ఉన్నాయి. సముద్రం కూడా కొద్దిగా ముందుకు వచ్చింది. ఎండ ఏం కాస్తుందంటే చూడొచ్చు, చెమట కారిపోతుంది. 45 degrees ఉన్నదన్నమాట. సాయంత్రం 4 అవుతుంది, 4 పైన అయినా కానీ. చూడొచ్చు సముద్రం అలలు సౌండ్ చూడొచ్చు, వినొచ్చు శబ్దము. సూపర్. ఎవరే కానీ రోడ్ ఒక్కడ ఈత కొడుతున్నాడు అక్కడ. ఇదంతా పార్కు. శుక్రవారం అయితే ఎక్కువగా నెక్స్ట్ 10th నుంచి స్టార్ట్ అవుతారనమాట జనాలు ఇక్కడ. శుక్రవారం అయితే జనాలు పట్టరు. కొంతమంది డ్యాన్స్లు వేసుకునే వాళ్ళు, డీజేలు పెట్టుకొని, పాటలు పెట్టుకొని రచ్చరచ్చగా ఉంటుందన్నమాట. దీనికి ఏకంగా దీనికి టిక్ టాక్ పార్క్ అని పెట్టేశారన్నమాట మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ టిక్ టాక్ వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు అనుకోని మోస్ట్లీ ఎక్కువ, అండ్ ఫిలిపీన్స్ ఆల్సో. ఇక్కడికి వచ్చేవాళ్ళు 90%, 100% 100 మందిలో 90 మంది అంటే మన తెలుగు వాళ్ళు అండ్ ఫిలిపిన్ ఆల్సో ఉంటారు. మిగతా 10 మంది వేరే రాష్ట్రాలు ఉంటారు. వా సూపర్. అసలు ఆ సముద్రపు అలలు సౌండ్ వచ్చేసి ఎలా ఉందంటే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే వేరే సౌండ్ వినపడలేదు, జనాలు లేరు కాబట్టి. మామూలుగా లేదు అసలు అలల సౌండ్తో. చూడండి, ఎంత వాకింగ్ ఏరియా అన్నమాట నచ్చడానికి. బీచ్ చూడండి, అలలు పెద్దగా లేదు. దీనికి వచ్చేసి టిక్ టాక్ అని పేరు కూడా పెట్టేశారు మన వాళ్ళు.
కొద్దిగా గట్టిగానే ఉన్నాయి చూడొచ్చు. చూడండి దగ్గరకు వచ్చేసి సముద్రం అలా చూడొచ్చు. సౌండ్ కూడా వినొచ్చు మీరు. నో వన్ దేర్. వావ్. ఇదే చర్చ్ అనమాట ఎంట్రన్స్. నైట్ అయిందనా. ఓకే, ఇక్కడ చర్చిలు అయితే కమ్యూనిటీ పరంగా సపరేట్గా ఉంటాయి. సపోజ్ తెలుగు కమ్యూనిటీకి సపరేట్ చర్చు, ఫిలిప్పీన్స్ దేశస్తులకు సపరేట్ చర్చు, గోవా కమ్యూనిటీకి సపరేట్ చర్చు, గుజరాతీ కమ్యూనిటీ సపరేట్ చర్చ్ అనమాట. అలాగా ఒక 6-7 దాకా ఉన్నట్టున్నాయి. మొత్తం నేను లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసేటప్పుడు అయితే చూపించలేదు. జస్ట్ అలా వాళ్ళ జనాలు మాత్రం చూపించాను, ఎందుకంటే అలౌడ్ లేదు కెమెరా. సో జస్ట్ బయట అలా ఎన్వైర్న్మెంట్ని, పిల్లలను, జనాలను మాత్రం చూపించాను చర్చిలు. ఇక్కడైతే రకరకాల చర్చిలు ఉన్నాయి. అంటే ఫిలిపిన్ వాళ్ళకి సపరేట్గా, ఇండియా వాళ్ళలోనే గోవా వాళ్ళకు, కేరళ వాళ్ళకి సపరేట్ అన్నట్టుగా ఉన్నాయి. అన్నీ చూపించలేకపోతున్నాను ఎందుకంటే కెమెరా తీస్తున్నట్టు తెలిసిపోద్ది. మొత్తం జనాభా వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, జస్ట్ ప్రేయర్కి వచ్చారు. మన ఇండియా వాళ్ళే, బట్ ఫిలిపిన్ వాళ్ళు మిక్స్ ఉన్నారు. మొత్తం లోపలన్నీ చర్చిలు, చెట్లు ఉండేదాన్ని కనిపించట్లేదు జనాలు చూడండి. సో ఇక్కడ వచ్చేసి చర్చిలు సుమారుగా ఉన్నాయి, ఒక 4-5 సపరేట్ అనమాట. తెలుగు వాళ్ళకి సపరేట్ అన్నట్టుగా ఫిలిపిన్ వాళ్ళు ఫండింగ్ చేసుకొని ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ఇది ఒక మసీదు, పెద్ద మోస్క్ అనమాట, అందరు ప్రేయర్ చేసుకోవడానికి. శుక్రవారం అయితే ఇది ఫుల్ అనమాట, మామూలుగా ఉంటారు జనాలు. సో ఈరోజు సాటర్డే కాబట్టి అస్సలు జనసంచారమే లేదు ఇక్కడ మసీదులో. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం బస్ స్టాప్కి. ఇప్పుడు అవతల క్రాస్ చేయాలి మనం బస్ ఎక్కాలంటే. సో నాకు కూడా సమ్ థింగ్స్ అవసరం. ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్తాం పక్కల. చూడండి అక్కడ ఇండియన్ స్టోర్ అయితే అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఏ బకాలాకి వెళ్ళినా ఒకటే రేట్ చెప్తారు వెజిటేబుల్. ఈవెన్ అవుట్ సైడ్ అయితే చాలా తక్కువ కొన్నా వీళ్ళు మాత్రం రేట్ తగ్గించరు, ఒకటే రేట్ ఉంటుంది. ఆల్ వెజిటేబుల్స్, ఇండియా వెజిటేబుల్స్ అని చెప్పేది ఒకటే ప్రైస్ ఉంటుంది అన్నమాట అన్నిటికీ. మనకి బ్రిడ్జ్ ఫేమస్ ల్యాండ్ మార్క్ అనమాట. ఇది అవతల దాటుకెళ్ళాలి. ఇదే బస్ స్టాప్, ఇదే గోల్డ్ సూక్ ఆల్రెడీ చూపించాను. ఇదే మాస్క్, ఇప్పుడే వచ్చాను కదా అక్కడి నుంచి. వెళ్దాం ఇండియా స్టోర్కి వెళ్ళి అక్కడ వెజిటేబుల్ ప్రైసెస్ చూస్తాం ఎలా ఉంటాయి చూడండి. ఓకే, ఈ బిల్డింగ్లో ఎక్కువ కార్గో సర్వీసెస్, మనీ ఎక్స్చేంజెస్ కంపెనీస్ ఉంటాయి. ఈ బిల్డింగ్లో కార్గో సర్వీసెస్. ఆల్రెడీ ఈ ఏరియా పైన వీడియో చేశాను. మాలియా తెలుగు వాళ్ళ అడ్డా అని పార్ట్ 1 ఉంటుంది, చూడొచ్చు. ఈ రేంజ్ చెట్టు ల్యాండ్ మార్క్ బాగా తెలుగు వాళ్ళకి. అన్ని రెస్టారెంట్స్, జనాలు స్టార్ట్ అయ్యారు. చూడండి మన ఒంటిమిట్లు ఎలాగ ఉంటాయి అలాగ ఉన్నాయి రెస్టారెంట్. వీళ్ళు బయట కూర్చొని రాండి అంటారు. కూడా బజ్జీ అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇండియన్ స్టోర్ దాదాపు ఇక్కడ ఒక 10-15 స్టోర్స్ ఉంటాయి, అన్ని బకాలాలు, అంతా తెలుగు వాళ్ళవి. ఇది ఒక బెంగాల్ వాళ్ళది రెస్టారెంట్, ఇది ఒక కార్గో సర్వీస్ అనమాట. ఇది ఆరెంజ్ చెట్టు తెలుగు వాళ్ళ ల్యాండ్ మార్క్ అనమాట. పక్కన ఇవన్నా ఏవైనా కిలో దినారు, ఏదైనా కిలో దినారు రూపాయనే కదా. టెంకాయ ఎంత అన్న? టెంకాయ అంటే రూబా అనేది ఈ పక్కటియా నలుపు వచ్చినట్టు. ఓకే ఓకే. సో ఇప్పుడు అడిగాం కదా ప్రైస్, వాళ్ళు ₹1.5 చెప్పారు కిలో. అక్కడ పచ్చిశనగకాయలు కూడా చూడొచ్చు. అదే బయట వచ్చేసి అంతకన్నా హాఫ్ ఉన్నాయి, కానీ వీళ్ళు అదే ప్రైస్ అమ్ముతారు. స్టాండర్డ్ ప్రైస్ అనమాట, అన్ని బకాలు సిండికేట్గా. సో తెలుగు వెజిటేబుల్స్ అంటే ఇండియా వెజిటేబుల్స్ రేట్ ఎక్కువ కొద్ది మామూలు మార్కెట్లో కూడా, బట్ బయట మార్కెట్ తక్కువ ఉంటాయి. వీళ్ళు మాత్రం ఎప్పుడు ఒకటే రేటు ₹1.5 అంటే ఆల్మోస్ట్ ₹350 ఎంత పడతాయి కిలో. చూడొచ్చు మన ఇండియా టీ మొత్తం వస్తువులు, ఒట్టి మిరపకాయలు, చింతపండు, ఒట్టి చేపలు, రాగి పిండి, కొన్ని ఇక్కడ దొరికేటి బయట మార్కెట్లో దొరకవు. సో
సో అందుకే మా ఎక్కువ ఇక్కడికి శుక్రవారం వచ్చినప్పుడు ఇక్కడ మన ఇండియా వాళ్ళు మనకు అక్కడ దొరకనేటి ఇక్కడ కొనుక్కుంటారు అనమాట. బట్ వెజిటేబుల్స్ మాత్రం దొరుకుతాయి బయట, ఇక్కడ దొరికేటప్పుడు. బట్ అక్కడ ప్రైస్ కొద్ది తక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. చూడొచ్చు మనకు స్వీట్స్ కూడా, స్వీట్స్ మిక్చర్ హాట్ అంతా. కూల్ డ్రింక్స్ కూడా చూడండి, థమ్స్ అప్, లెమ్కాలు. ఈ థమ్స్ అప్ లెమ్కాలు అనేవి బయట అరబిక్ మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరకవు, ఇక్కడ అక్కడ ప్రైస్ ఎక్కువ అమ్ముతారు. షోప్స్ చూడొచ్చు, మైసూర్ శాండిల్, సంతూరు. ఈ సంతూరు, మెడిమెక్స్, రెక్సోనా ఇలాంటివి బయట మార్కెట్లో దొరకవు, ఇలా ఇండియన్ స్టోర్స్లోనే దొరుకుతాయి, షాప్స్ అనమాట. ఓకే, फिर बोल रहा खिलौना पार्सल. సో ఇక్కడ చూస్తే మనం ఈవినింగ్ ఒంటిమిట్ట బస్ స్టాండ్ లేదంటే వైవ్ స్ట్రీట్ గుర్తొస్తుంది. అన్ని తెలుగు వాళ్ళ షాపులు, స్టోర్స్, లిపినోలు కూడా ఉంటాయి అక్కడక్కడ. చూడొచ్చు చిన్న సందులు, అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్. ఇది ఒక ఇండియన్ స్టోరు, చిల్లర అంగడి. ఆల్రెడీ ఇది పాత వీడియోలో చూసింటారు. ఇదే బస్ స్టాప్, వెళ్ళిపోవాలండి.